గత నెల 29వ తేదీన 8 గంటల 30 నిమిషాలకి శిఖా చౌదరి ఇంటికి జయరాం వెళ్లినట్టు గుర్తించారు. గచ్చిబౌలిలో ఉన్న శిఖా చౌదరి ఇంటికి చాలా స్పీడ్గా కారులో వెళ్లారు జయరాం. అదే కారులో మరో మహిళ కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆ మహిళ ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చినట్టు అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని గచ్చిబౌలిలోని శిఖా చౌదరి ఇంటి నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఇందులో కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి రాకేష్ రెడ్డిని పోలీసులు విచారించి కొన్ని ఆధారాలు సేకరించారు. మరోపక్క శిఖా చౌదరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరు వాంగ్మూలం తీసుకున్న తర్వాత అటు కుటుంబ సభ్యులు ఎవరెవరో సన్నిహితంగా ఉండేవారు, హత్యకు ముందు ఎవరితో మాట్లాడాలన్న కొన్ని కోణంలో కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే శిఖా చౌదరి ఇంటికి చివరిగా వచ్చినటువంటి చిగురుపాటి జయరాం 29వ తేదీన ఉన్నటువంటి కారు విజువల్స్ స్పష్టంగా మనం చూడొచ్చు. ఇదే ఎస్టేట్ లో శిఖా చౌదరి నివసిస్తుంది. బాబుఖాన్ సాలిటరీ ఎస్టేట్ గచ్చిబౌలి ఉన్న ప్రాంతంలో ఇక్కడికి 29వ తారీఖు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు చిగురుపాటి జయరాం శిఖా చౌదరి నివాసానికి వచ్చాడు. అయితే కారులో జయరాంతో పాటు ఎవరైనా ఉన్నారా, లేకపోతే శిఖా చౌదరి కాకుండా వేరే మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మహిళను ఎరగా వేసినటువంటి శిఖా చౌదరితో పాటు తన స్నేహితుడైనటువంటి రాకేష్ రెడ్డి కూడా ఆ మహిళని ఇక్కడికి రప్పించారా, లేదంటే సంబంధించినటువంటి దస్పల్లా హోటల్కి తీసుకెళ్లన్న విషయం తెలియాల్సి ఉంది. చివరి అంటే లాస్ట్ 29వ తేదీ రాత్రి 8:30 ప్రాంతంలో కారు హెవీ స్పీడ్గా వెళ్తున్న ఘటన మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అమౌంట్ సంబంధించి అంటే ఇవ్వాల్సినటువంటి 4.5 CR అమౌంట్ సంబంధించి ఇక్కడ వీళ్ళకి గొడవ స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అది ఒక కంపెనీ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో 4.5 కోట్ల రూపాయలు శిఖా చౌదరికి రాకేష్ రెడ్డి ఇచ్చిన నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని మాట్లాడడానికే ఇక్కడికి చిగురుపాటి జయరాం వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత దస్పల్లా హోటల్కి తన బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఒక వ్యక్తితో 6 లక్షల రూపాయలు తమ్మని చిగురుపాటి జయరాం కాల్ చేయడము, అక్కడికి రావడము. అయితే 6 లక్షల రూపాయలు అంటే దాదాపుగా ఇవ్వాల్సింది 4 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండిపోయి 6 లక్షల రూపాయలు ఎలా ఇస్తారంటూ కూడా వాగ్వాదాన్ని దిగిన తర్వాతే హత్య జరిగింది అని చెప్పినట్లుగా పోలీసులకు మనకు తెలుస్తుంది. అయితే మిగతా విషయాలు అంటే పోలీసులు మీడియా ముందుకు వస్తే గానీ మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి రాకేష్ రెడ్డి బలంగా అంటే అప్పటికే మద్యం సేవించడము, తర్వాత చిగురుపాటి జయరాంని కలవడము, ఈ డబ్బుల విషయంలో ఆర్థిక లావాదేవీల వల్ల మళ్ళీ ఇటు శిఖా చౌదరి విషయం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒక్క ఉదుటిన గట్టిగా కొట్టడంతోనే అతనికి ఆల్రెడీ 3 స్టెంట్లు పడడంతో అతను మృతి చెందినట్లుగా కూడా ప్రస్తుతం అయితే విచారించినటువంటి అక్కడ ఈ విషయాలు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. మిగతా విషయాలు అయితే ఇటు శిఖా చౌదరి చెప్పినట్లు ఇందులో హస్తం శిఖా చౌదరిది లేదు. కానీ శిఖా చౌదరి ఇటు రాకేష్ రెడ్డి స్నేహితుడు శ్రీకాంత్ తో కలిసి వికారాబాద్ ఫారెస్ట్ కి అటు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ లోపు అంటే హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత తన తల్లి శిఖా చౌదరి తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి మావి విషయం చెప్పిన తర్వాత తన పేరునున్నటువంటి కొన్ని ఆస్తుల పత్రాలు తీసుకోవడానికి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి చిగురుపాటి జయరాం ఇంటికెళ్లి ఆ పత్రాలు తీసుకునే ప్రయత్నం చేసినట్టు విచారణలో చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాకేష్ రెడ్డిని కీలకంగా ఇందులో నిందితుడిగా భావించారు. రాకేష్ రెడ్డి హత్య చేసినట్లుగా కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ శిఖా చౌదరి నివసించే ఎస్టేట్ లో అసలు చిగురుపాటి జయరాం ఇక్కడికి ఎందుకు వచ్చాడు, చిగురుపాటి జయరాం ఇక్కడికి రావాల్సి ఎందుకు వచ్చింది అంటే హత్య జరిగే 2 రోజుల ముందు రాత్రి 8:30కి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇక్కడి నుంచి దస్పల్లా హోటల్కి వెళ్ళారా, లేదంటే 29వ తారీఖు ఇక్కడి నుంచి జయరాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 31వ తారీఖు మధ్యాహ్నం పొద్దున గానీ మధ్యాహ్నం గానీ వీళ్ళు ఎక్కడ బస చేశారు, ఎక్కడ హత్య జరిగిందన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే దస్పల్లా హోటల్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లో ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి విజువల్స్ తప్ప ఇక్కడ జయరాం సంబంధించినటువంటి విజువల్ ఎక్కడ కనిపించలేదు. అయితే ఒక కారులో మాత్రం డెడ్ బాడీ ఉన్నట్లు నందిగామ పోలీసులు గుర్తించిన తర్వాత విషయం బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు హత్య ఎవరు చేశారు, ఒకవేళ ఇతనే కావాలని చంపాడన్న కోణంలో కూడా అంటే శిఖా చౌదరి కావాలని రాకేష్ రెడ్డి మీద నెట్టేస్తుందా, లేదా శిఖా చౌదరి ఈ హత్య చేయించిందా, లేకపోతే రాకేష్ రెడ్డి వ్యవహారాల వల్ల కొట్టడం వల్ల జరిగిందన్న విషయాల్లో ఒక పూర్తి నివేదిక ఇప్పటికే పోలీసులకి క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది. మిగతా విషయాలు పోలీసులు మీడియా ముందుకు చెప్పిన తర్వాత మిగతా విషయాలు తెలియనున్నాయి. ఇది ప్రస్తుతం శిఖా చౌదరి ఇంటి వద్ద నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్ తో సత్య, TV9 శిఖా చౌదరి నివాసం నుంచి.